హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. ఈరోజు మన వీడియోలో మొక్కజొన్న గారెల్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మరి మీలో ఎంతమందికి గారెలు అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను నా నాటు కంకుల్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇలా లాతగున్న కంకులైతే మనము గారెలు చేసుకోవడానికి బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ కంకులన్నీ ఒలిచేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కారానికి సరిపడా ఒక 5 పచ్చిమిర్చిని, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక స్పూను జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇవి లాత కంకులు కాబట్టి మనము వాటర్ ఏమి వేయకుండానే మనకి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని కట్ చేసి వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని ఈ పిండిని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కవర్కి వాటర్ అప్లై చేసుకుంటూ మనకి కావాల్సిన సైజులో గారెలు అనేవి ఇలా ఒత్తుకొని వేడైన ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్గా ఈ గారెలు అనేవి చేసుకోవచ్చండి. చాలామంది క్రిస్పీనెస్ కోసం ఈ పిండిలోకి బియ్యపిండిని, శనగపిండిని వేస్తూ ఉంటారు. కానీ మనం ఏ పిండి కూడా ఇందులో వేయకుండానే ఉట్టి మొక్కజొన్నలతోనే ఈ గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఆయిల్ కూడా పీల్చేస్తుందని అనుకుంటూ ఉంటారు, కానీ మనకు ఆయిల్ కూడా అంతగా ఏమీ పట్టదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ కూడా మనకి ఎక్కువ ఏమీ పట్టలేదు. ఇక్కడ నేను ఇంకా మిగతా గారెలు కూడా వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ మొక్కజొన్న గారెలకి టమాటా సాస్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ అండ్ టేస్టీ మొక్కజొన్న గారెల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి. మరి ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.